హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చూడండి ఆకుకూరలతోటి చపాతీలు చేస్తున్న హెల్దీ అయిన ఫుడ్ కదా. ఇప్పుడు ఈ ఆకుకూరలు పాలకూర చూడండి, ఇవన్నీ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. పిండిలోకి చిన్న ముక్కలు కావాలండి, ఎందుకంటే చపాతీ కదా, అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. చూడండి, తోటకూర ఫస్ట్ కట్ చేసేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి. తోటకూర కొంచెం కాడలు ఉంటాయి కదా. ఇప్పుడు గంగవాయల కూర, ఈ గంగవాయల కూర పప్పు వండుకోవాలి, సూపర్ ఉంటుందండి. ఇది మెంతి కూర. ఈ మెంతి కూర అనేది కొద్దిగా అంతే వేసినాం, చేదు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అది పాలకూర అండి. పాలకూర హెల్తీకి చాలా మంచిదిగా, ఐరన్ కదా, అందుకే ఒక కట్ట మొత్తం పాలకూర. చూడండి, పుదీనా, ఇది గ్యాస్ ప్రాబ్లం రాని కదండి పుదీనా, అందుకే పుదీనా కూడా కొద్దిగా అంత వేస్తున్నాను. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నిటిని మంచిగా వాటర్ తోటి మట్టి లేకుండా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పిండి, చపాతి పిండి దాంట్లోనే వేసి కలుపుకోవాలి. కొద్దిగంతా పొడి పిండి తీసుకోవాలండి, ఎందుకంటే మనం చపాతీలో పొడి పిండి ఉండాలి. కొద్దిగంతా ఉప్పు, చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా మనం చపాతీ పిండి కలుపుకోవాలి. చూడండి, ఇవన్నిటిని ఆకుకూరలు అనేది మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూడండి, మంచిగా ఫ్రెష్ ఇలా ముద్దలాగా రావాలండి. మరీ టైట్ కాకుండా మరీ లూజ్ కాకుండా ఉండాలి. చూడండి, ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే ఇలా మెత్తగా చపాతీ పిండి బాగుంది కదా. ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చపాతీ రౌండ్ షేప్ చేసుకుంటున్నామండి. మనం ఇప్పుడు చపాతీలు చేసుకుందాం. ముందు చూడండి, పొడిపిండి ఎందుకు పెట్టినామంటే పొడిపిండి పెడితేనే కొంచెం దానికి అంటుకోకుండా ఉంటుంది కదా, అందుకే కొద్ది కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ ఇవి చేసే అయితే. ఈరోజు సెలవు అండి, మా ఆయనకు కూడా ఈరోజు మేడే కదా, అందుకే మా ఆయన్నే సాయం చేస్తుంది నాకు. చూడండి, ఇలా కొంచెం మందం వచ్చేటట్టు చూసుకోవాలండి, ఎందుకంటే మరీ పలచగుంటే కూడా ఆకుకూర అనేది మనం పెంక మీద వేసినప్పుడు మాడిపోతుంది కదా, అందుకే కొద్దిగంతా మందం ఉంటట్టే చేసుకున్నాము చపాతీ. చూడండి, ఇలా మందంగా రావాలి. చూడండి, మా ఆయన చూపిస్తుంది కదా, అలా రావాలి. ఇవన్నిటిని ఇలా చపాతీలాగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం పెంక పైన కొద్దిగంతా ఇప్పుడు నెయ్యితోటి కాలుస్తుందండి, టేస్ట్ బాగుంటుంది కదా నెయ్యితోటి కాలుస్తే, అందుకే నెయ్యితోటి కాలుస్తున్నాను. చపాతీలన్నీ టేస్ట్ బాగుంటాయి. చూడండి, ఆకుకూర అనేది అస్సలు కనపడతలేదు కదా, చపాతీ పిండి లాగా చిన్న చిన్న ముక్కలు కోసినాం కాబట్టి ఏం కనపడతలేవు ఆకుకూర, కానీ హెల్తీకి మాత్రం చాలా మంచిదండి. మీ పిల్లలు ఆకుకూరలు తినారు కదా, వాళ్ళకు తప్పకుండా చేసి పెట్టండి. మరీ మాడనిచ్చుకోవద్దండి, కానీ కొద్ది కొద్దిగా మా ఆయన మాడగొంటుండు. చూడండి, నెయ్యి కదా, అందుకే పొగలు బాగా వస్తుందండి. నేను పని మీద ఉన్నా, అందుకే ఇక మా ఆయన హెల్ప్ చేస్తున్నాండి. నేనే చేసేదాన్ని కానీ ఆయన ఇంటికాడ ఉండు కాబట్టి నేను చేస్తాను చేస్తున్నాను. నేను చేద్దాము అని అన్న అంతే, మొదలు పెట్టేసిండు మా ఆయన్నే. మంచిగా రావాలి. చూడండి, అన్నిటినీ ఇలాగా మనం మనం దోశ పెంకండి నేను పెట్టింది, చపాతీ పిండిది కాదు, అందుకే ఎక్కువ మాడతలేవండి. చూడండి, నెయ్యి రుద్దినాం కదా, మనకు హెల్త్కి కూడా చాలా మంచిది నెయ్యి అనేది. ఆయిల్ ఎక్కువ వాడితే కూడా మంచిది కాదండి ఆయిల్. మనకు నెయ్యితోటే అన్నిటినీ ఇలా అన్ని చపాతీలను ఒక్కొక్కటిగా కాల్చుకొని
పెట్టుకుంటే చూడండి రెడీ అయిపోతున్నాయి. అన్నిటి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం అన్ని చపాతీలను చూడండి కొద్దిగంత పులిహోర వేసుకొని చపాతీలు పక్కకు పెట్టుకొని ఈ మధ్యాహ్నం టైంలో పండుమిరపకాయ పచ్చడా గోంగూర అండి. చూడండి పులిహోర రెండు చపాతీలు పెట్టుకొని మా ఆయన అసలు అన్నం తినడు, కానీ ఈరోజు ఎప్పుడు జావనే తింటాడు. ఈరోజు మాత్రం చపాతీ కొద్దిగంత పులిహోర ఇవి పెట్టుకొని తింటుండండి. ఎలా ఉందో టేస్ట్. మా ఆయనకు చపాతీలు అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఇలా చేసుకుంటా అని చేసుకున్నాడు. నీ మాట ఎందుకు కాదన్నా చేయండి అని చెప్పిన, చేసుకున్నాడు. ఇప్పుడు తింటాడు, ఎలా ఉందో చెప్తాడు మా ఆయన. చూడండి ఎలా చూస్తుందో. పన్నీర్కాయ పచ్చడి మాత్రం సూపర్ ఉంటుందండి పులిహోరలోకి. ఇది గోంగూర పచ్చడి కూడా బాగుంటది. నేను గోంగూర పచ్చడిలో ఏం వేయలేదండి, ఖాళీ. ఎందుకంటే చూడండి ఎలా వచ్చిందో చూస్తున్నాడు మా ఆయన, బాగుంది అని. అంత మందం వచ్చిందని చెప్తున్నాడు అండి. చూడండి ఇప్పుడు చపాతీ పచ్చడి పెట్టుకొని ఎలా ఉందో చెప్పండి అని ఫస్ట్ అన్నాను. మా ఆయనే ఫస్ట్ టేస్ట్ చూస్తున్నాడు. సూపర్ వచ్చిందంట అండి. నువ్వు కూడా తిను అని చెప్తున్నాడు నాకు, కానీ తర్వాత తింటాన్నా. తిను 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 అని పెడుతున్నాడు. ఇక గోంగూర పచ్చడితో చూస్తాడంట. ఇది నాకే పెడుతుండండి మా ఆయన. టేస్ట్ మాత్రం బాగుంది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడి చేసిన మా ఆయనకి మా ఛానల్ అయిపోయింది.